నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. ద్వాపర యుగంలో ఆదిశేషుడు రోహిణీ గర్భాన బలరామునిగా పుడితే, శ్రీ మహావిష్ణువు దేవకీ గర్భాన శ్రీకృష్ణునిగా జన్మించాడు. వీరిద్దరూ రేపల్లెలో యశోద నందుల ఇంట పెరుగుతూ, ఆటలాడుతూ, అల్లరి చేస్తూ గడుపుతున్నారు బాల్యాన్ని. అక్కడే గర్గాచార్యుల వద్ద విద్యాభ్యాసం చేశారు. యుక్త వయస్సు వచ్చింది బలరామకృష్ణులకు. మరింత జ్ఞానాన్ని ఆర్జించాలని వారు అనుకున్నారు. అవంతి నగరానికి ప్రయాణమయ్యారు. చాలా సుందరమైన నగరం, చక్కటి భవంతులు ఉన్నటువంటి నగరము. అక్కడ సాందీప మహాముని ఆశ్రమం ఉంది. అక్కడికి ఇద్దరు వెళ్ళారు. గురువుగారికి, సాందీపని మహామునికి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా, మమ్మల్ని బలరామకృష్ణులు అంటారు. విద్యాభ్యాసము కొరకు మీ వద్దకు వచ్చాము. మీరు అనుమతించి మాకు విద్యను ఒసగి అనుగ్రహించండి అన్నారు. వారి సౌమ్యము, వారి వినయము చూసి ఎంతో సంతృప్తుడైనటువంటి సాందీప మహాముని వారిరువురికి ఆశ్రమ ప్రవేశము కల్పించి విద్యాభ్యాసం చేయిస్తున్నాడు. సాందీప మహాముని భార్య కూడా వారిని తమ బిడ్డలే అన్నట్టుగా ఎంతో ప్రేమతో, వాత్సల్యంతో, ఆప్యాయతతో వారిని చూసుకోసాగింది. ఏళ్లు గడిచాయి. విద్యాభ్యాసం పూర్తయింది. బలరామకృష్ణులు ఇరువురూ కూడా సాందీప మహాముని వద్దకు వెళ్ళి సెలవు తీసుకోవడానికి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా, విద్యను ఒసగి జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది మమ్మల్ని ప్రయోజకుల్ని చేశారు. గురుదక్షిణగా మీకు ఏం కావాలో అడగండి, మేము తీరుస్తాం అంటే, గురువు యొక్క ఉద్దేశ్యము ఏదో ఆశించడం కాదు నాయన. యోగ్యులైన వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వడమే గురువు యొక్క కర్తవ్యము, ధర్మము. కాబట్టి నాకేమివ్వాలి అనే ఆలోచనే మీరు చేయొద్దు నాయన అంటే, ఇలా కాదని బలరామకృష్ణులు ఇరువురు గురుపత్ని వద్దకు వెళ్ళి, అమ్మా, మేము మీ పిల్లలమే, మీ దగ్గరే ఆటలాడుతూ, మారాం చేస్తూ, మీ చేతితో పెట్టిన ముద్ర తింటూ పెరిగాం. గురువుగారంటే ప్రేమమూర్తి, గాంభీర్య స్వరూపులు. వారేమీ అడగలేదు. మీరెన్నా అడగండి అమ్మా, ఏం కావాలో మేము చేసి పెడతాం అంటే, ఆవిడ ఒక్కసారిగా ఎంతో కాలంగా లోపల గుండెల్లో అదింపెట్టుకున్నటువంటి బాధ తన్నుకురాగా ఒక్కసారి బావురమని ఏడ్చింది. బలరామకృష్ణులు ఇద్దరూ తల్లిని పట్టుకున్నట్టే పట్టుకుని ఓదార్చి, మీ దుఃఖానికి కారణం ఏంటమ్మా, మేము తీరుస్తామమ్మా అంటే, నాయనా, మాకు ఎటువంటి ఆశ లేదు, కానీ లేక లేక మాకు ఒక పుత్ర సంతానము కలిగినది. ఒకరోజు మాఘ శుద్ధ పూర్ణిమ నాడు ప్రభాస తీర్థంలో పిల్లవాడు స్నానం చేస్తూ నీళ్లలో కొట్టుకుపోయాడు. మరి మళ్ళీ రాలేదు. వాడిని తీసుకువచ్చి మా పుత్రశోకం తీర్చండి నాయనలారా అనంగానే, తప్పకుండా అమ్మా, మీ కోరిక తీర్చిన తర్వాతే, గురుపత్నిగా మీ పాదమునకడ మీ గురుదక్షిణ తీర్చిన తరువాతే మా జీవితంలో తదుపరి కర్తవ్యం గురించి ఆలోచిస్తామమ్మా అని బలరామకృష్ణులిద్దరూ ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అక్కడ
సముద్ర తీరం, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయారు. అక్కడ ప్రభాస తీర్థం దగ్గరే సరస్వతీ నది సముద్ర సంగమం చేస్తుంది. అక్కడ వారిద్దరూ సముద్రుని ప్రార్థించారు. ఓ సాగరా, మా గురువుగారి కుమారుడు స్నానానికి ఇక్కడికి వచ్చి నీళ్లలో మునిగిపోయాడంట. వెంటనే మాకు అప్పగించు అని గంభీరంగా పలికారు. సముద్రుడు తన దివ్య రూపంతో బలరామకృష్ణుల ముందర ప్రత్యక్షమై, పుణ్యపురుషులారా, నా గర్భంలోనే అట్టడుగున పంచజనుడు అనే రాక్షసుడున్నాడు. వాడు చేసిన అన్యాయం ఇది. పాపం నా జలాలలో స్నానం చేద్దామని వచ్చిన ఆ పసిపిల్లవాడిని ఆ రాక్షసుడు కబళించుకుని నా గర్భంలోకి వెళ్ళిపోయాడు. వాణ్ణి పట్టుకోండి, నేను దారిస్తున్నాను. వాడు మరణించినట్లయితే మీ గురుపుత్రుడు దొరకడమే కాదు, నా గర్భంలో ఉన్న ఎన్నో జీవాలు శాంతంగా మనుగడ సాగిస్తాయి అనంగానే వెంటనే సముద్రము ప్రభాస తీరంలో ఇలా చీలి బలరామకృష్ణులకు దారిచ్చింది. బలరామకృష్ణులు లోపలికి చొచ్చుకుపోయారు సముద్ర గర్భంలోకి. పంచజనుణ్ణి పట్టుకున్నారు ఆ రాక్షసుణ్ణి. భీకర యుద్ధం సాగింది. ఒకానొక సమయంలో ఆ రాక్షసుణ్ణి నిలువునా చీల్చేశారు. వాడు చనిపోయాడు. వాడి పొట్టలో ఒక శంఖం ఉంది. కృష్ణుడు ఆ శంఖాన్ని తీసుకుని అప్పటికే పంచజనుడు గురుపుత్రుని సంహరించేశాడు. కాబట్టి బలరామకృష్ణులు ఇద్దరూ కూడా యమ సదనానికి వెళ్ళారు. అక్కడ ద్వారం వద్ద నుంచున్నారు. కృష్ణుడు పాంచజన్య శంఖారావం చేశాడు. ఆ శంఖధ్వని వింటూనే ఇదేదో దివ్యమైన అతి భీకరమైన ధ్వనిలా ఉందే అని చూసి, అమ్మో, వీరెవరో మానవ మాతృలు కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆదిశేషులే భూతలం మీద శ్రీకృష్ణ బలరాములుగా అవతరించారు కదా, వారే వచ్చారు అని యముడు పరుగున వచ్చి బలరామకృష్ణులకు దివ్య ప్రణామములు అర్పించి, ఏమీ మీ ఆజ్ఞ, శిరసావహిస్తాను అనగా, మా గురువు, వారి ఏకైక పుత్రుడు సముద్ర స్నానానికని ప్రభాస తీర్థానికి వెళ్తే పంచజనుడనే రాక్షసుడు సంహరించాడు, కబళించేసి. ఆ రాక్షసుడిని ఇప్పుడే చీల్చి వస్తున్నాం, ఇక్కడ ఉంటాడని అప్పచెప్పండి. మా గురువుకి, గురుపత్నికి పుత్రశోకం తీర్చండి అనంగానే యమధర్మరాజు వెంటనే ఆ పిల్లవాడిని తెచ్చి అప్పగించాడు. శ్రీకృష్ణుడు, యమధర్మరాజా, మీకు అనేక విధములుగా మేము కృతజ్ఞులమై ఉంటాము. ఎందుకంటే ఈ రకంగా మాకు గురుదక్షిణ చెల్లించే అవకాశాన్ని మీరిచ్చారు అని వెంటనే బలరామకృష్ణులు ఆ చిన్నారి పిల్లవాడిని తోడుకొని గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ఆ పిల్లవాడిని గురుపత్నికి సమర్పించి ఆమెకు వినమ్రపూర్వక ప్రణామములు అర్పించి గురువుగారి వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామములు అర్పించి సెలవు తీసుకున్నారు. ఇదంతా చూసి ఎంతో సంతోషించినటువంటి ఆ గురువుగారు సాందీపని మహాముని, నాయనలారా, మీ వల్ల మా పుత్రశోకం తీరింది, మీ వల్ల మా వంశం నిలచింది, మీకు అనేక విధములుగా మేలు కలుగుగాక. మీరు ఎంతో తేజోమూర్తులై వెలుగొందండి. సౌజన్యవంతులైన చక్కని కన్నెల్ని మీరు పెళ్లి చేసుకుని మీ ఇళ్ళు 1000 ఇళ్ళుగా సత్సంతానాన్ని పొంది తండ్రులై మీ తర్వాత తరాల వారికి మార్గదర్శకులుగా నిలవండి అని ప్రేమతో సాందీపని మహాముని ఆశీర్వదించారు. బలరామకృష్ణులు రేపల్లె చేరుకున్నారు. దిలీప మహాముని
వశిష్ఠ మహాముని అడుగుతారు ఒక సందర్భంలో, మహాముని, దిలీపుడు రాజు, రఘువంశపు రాజు. ఆ రాజు దిలీపుడు వశిష్ఠుణ్ణి అడుగుతాడు, మహాముని, యమలోకానికి వెళ్ళి ప్రాణాలతో వెనక్కి తిరిగి వచ్చిన వారెవరైనా ఉన్నారా అంటే ఆ ప్రశ్నకు సమాధానంగా వశిష్ఠుడు ఈ బలరామకృష్ణులు సాందీపని పుత్రుని వృత్తాంతాన్ని చెప్తాడు. ఈ కథ శ్రీ పద్మపురాణంలో చెప్పబడింది.